హాయ్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? బైబిల్లో 2 కొరింథీ 12 అధ్యాయంలో పౌలు చక్కటి మాటలు రాశాడు. నా కృప నీకు చాలును, బలహీనత యందే క్రీస్తు శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము మరి విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషంగా నేను అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడు బలవంతుణ్ణి అని. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, ఉపద్రవములో, నిందలలో నేను అతిశయించుచున్నాను, సంతోషపడుతున్నాను అన్నాడు. ఈరోజు ఆ మాటలు కానీ గమనిస్తే ఈరోజు ఎంతమంది నిన్ను నిందిస్తున్నారు, వీళ్ళకి ఇలాగే జరగాలే అని నిన్ను అవమానిస్తున్నారు. నీ యొక్క బాధల్లో వాళ్ళు ఆనందిస్తున్నారా? కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడు బలవంతులం. యోవేలు 2వ అధ్యాయంలో అంటాడు, నువ్వు బలహీనుడైనప్పుడు నువ్వు బలవంతుడు అని చెప్పుకోమన్నాడు. ఈరోజు నీ బాధల్ని, నిందల్ని పక్కన పెట్టి దేవునిలో ఆనందించడం నేర్చుకోగలిగితే దేవుడు ఆ బలహీనతని కూడా ఒక ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మోషే జీవితంలో కూడా ఆయన నోటి మాంద్యం లేనాడు అన్నప్పటికీ కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి వాడుకున్నాడు. గిద్యోను మిద్యానీయులను చూసి భయపడినప్పుడు మరలా గిద్యోనునే పరాక్రమ బలాఢ్యుడిగా దేవుడు వాడుకున్నాడు. దావీదు పైరూపాన్ని సమూయేలు చూసినప్పుడు దేవుడు అంతరంగాన్ని లక్ష్యపెట్టి దావీదుని రాజుగా నియమించి ఇశ్రాయేలుని నడిపించడానికి రాజుగా చేశాడు. ఈరోజు నీ బలహీనతల్లో కూడా కృంగిపోకన్నా, నిరుత్సాహపడకన్నా ప్రభువునందు అతిశయించడం, సంతోషించడం నేర్చుకుంటే దేవుడు దాని ద్వారా గొప్ప కార్యాలు నీ జీవితం ద్వారా జరిగిస్తాడు. సో థింక్ అబౌట్ ఇట్. గాడ్ బ్లెస్ యూ.